ఆఫ్ మినిస్టర్స్ కి వచ్చిందా అని అన్నారు. మీరు చూపించిన కాగితాల మేరకు, ఎందుకంటే అనేక మీటింగ్లు జరుగుతాయి, సో నాకు అన్నీ గుర్తుండదు. అది కూడా నేను ఇప్పుడు మంత్రి అంటే వాళ్ళు చెప్పింది 2017కి సంబంధించి, అంటే 6 సంవత్సరాలు అయింది మేము మంత్రి అంటే ఆ మీటింగ్ తర్వాత. సో అవన్నీ నా ముందర పెట్టి నాకు నేను సమాధానం చెప్తాను అంటే ఆ ఆధారాలు ఏమి చూపించారు. సో ఒకే ఒక ప్రశ్న, రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించిన ఒక ప్రశ్న అడిగారు. హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించిన ప్రశ్న, అదేవిధంగా నేను గతంలో ఏమేం పదవులు చేశాను తెలుగుదేశం పార్టీలో, ఇంకో పక్కన మన హెరిటేజ్లో ఎలాంటి పదవుల్లో ఉన్నాను, ప్రభుత్వంలో ఎలాంటి పదవుల్లో ఉన్నా గతంలోనే, అలాంటి జనరల్ ప్రశ్న అంటే గూగుల్లో కొడితే దేనికైతే సమాధానం దొరికితే అలాంటి ప్రశ్నలు మళ్ళీ నన్ను అడుగుతాం జరిగింది. అదిగో వీళ్ళు ఈయన ఓకే, వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకెవరు నేస్తే చెప్పండి. ఎందుకంటే నాకు తెలిసిన వరకు ఈ ముగ్గురు ఛానల్ చేస్తుంటారు. నాకు లాస్ట్ లో అయ్యో గారు థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ అన్నారు, థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ అన్నారు. సో అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను కదా, చెప్పినట్లే కదా. ఇన్ఫాక్ట్ ఆయన తిప్పి నన్ను అడిగారు, సార్ మీకైనా బయో బ్రేక్ టాయిలెట్ బ్రేక్ అని కావాలని. పర్వాలేదు, అన్నిటి సమాధానం చెప్తాను. నేనే అడిగాను, ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి బ్రదర్? ఏం తప్పు చేయాలా? అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను. అంటే ఈ కేసులో ఇంకా చాలా మందిని కూడా ఇంకా ఇన్వాల్వ్ చేస్తున్నారు. నారాయణ గారు బంధువులు బెనామీలు ఉన్నారంటే కూడా ఇన్వాల్వ్, కేవలం కక్షపూరితమా లేకపోతే ఏమనుకోవాలి? పోలవరం గురించి అడిగారు కనుకనే చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడ అడిగినందుకు చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించండి అని అడిగినందుకు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. సామాన్య ప్రజలు ఎవరైతే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినా ట్వీట్ పెట్టినా వాళ్ళపైన దొంగ కేసులు ఎందుకు పెడుతున్నారు అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. సో ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఎవరు పోరాడినా, పాదయాత్ర చేసినా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి ఎక్యూజ్డ్గా చేర్చి ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఈరోజు మమ్మల్ని ఇట్లా పిలుస్తారు, ఒక రోజంతా వేస్ట్ చేస్తాం. ఈ కేసు లేకపోతే నేను ప్రజల్లో ఉండేవాళ్ళం కదా, యువగలం పాదయాత్ర చేస్తూ ఉండేవాడిని. దొంగ కేసులు పెట్టారు కనుకనే ఈరోజు బ్రేక్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు నిన్న మాకు సంబంధం లేదు చంద్రబాబు అరెస్ట్, సిఐడి ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుందా లేదా, ఏసీబీ ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుందా లేదా, కొంచెం అంటే ముఖ్యమంత్రి గారికి కొంచెం కదా చాలా అవగాహన తక్కువ. దయచేసి ఆయన్ని డీజీ గారి దగ్గర పాఠాలు చెప్పించుకోమనండి. ఎందుకంటే ఏసీబీ సిఐడి దే రిపోర్ట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దే ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్గన్స్. సో రాష్ట్ర ప్రభుత్వానికి పాత్ర లేదు, ముఖ్యమంత్రి గారికి తెలియదంటే ఆయన దయచేసి డీజీ గారి దగ్గర పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. లండన్ లో ఉన్నప్పుడు జరిగింది అంటున్నాడు.